హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సంబంధించిన పాస్టర్ గారికి వందనాలు. నన్ను తన చేతిలో పాత్రగా వాడుకొని పోతున్నా ప్రభువునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిలువలో పలికిన మొదటి మాట, యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట ఏ మాట అంటే తెలుసా మీకు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పింది. ఈ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. దయచేసి అందరూ మీ బైబిల్ తెరచి వాక్యమును చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఎవరు వీరు? వీళ్ళని ఎందుకు దేవుడు క్షమించమని అడగాలి? ఎందుకు అడగాల్సి వచ్చింది? వీరేమి చేస్తే వీరు క్షమించమని అడగాల్సి వచ్చింది. ఎవరు వీరు? ఎవరంటే వీళ్ళు? ఎవరెవరు ఉన్నారు అక్కడ? రాజు ఉన్నారు, రాజులు ఉన్నారు, సమాజ మందిరపు అధికారులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, యోధ మత ప్రవిష్టులు ఉన్నారు, సైనికులు, బంట్రోతులు, సామాన్య జనులు అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31 వరకు. పెద్ద చదువు. అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా శుభమని ఆయనకు చెప్పి ఆయన మీద భూమి వేసి ఆ రెల్లుని తీసుకొని దాని మీద తల మీద కొట్టి ఆయనను అపహసించి తర్వాత ఆయన మీద అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ మీదకు తీసుకుని పోయి. ఎన్ని చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫస్ట్ అధికార మందిరంలోకి తీసుకెళ్లారంట. అధికార మందిరంలోకి తీసుకెళ్ళి సైనికులందరినీ సమకూర్చారంట. సైనికులందరినీ ఎందుకు సమకూర్చారు? యేసుని శిక్షించడానికి సమకూర్చారంట. సమకూర్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సైనికులు ఏం చేస్తున్నారు చూడండి. వారు ఆయన వస్త్రములు తీసేసి, ఆయన ఎప్పుడు కూడా నిలువుటంగి ధరించుకొని ఉంటాడు. ఆయన వస్త్రములు తీసేసి ఏమంగి తొడిగారంట? ఆయనకి ఎర్రని అంగి. ఎరుపు దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. ఎరుపు వర్ణము, ఊదా వర్ణము, ఈ రెండు కూడా రాజరికానికి సాదృశ్యం. అంటే ఆయనను ఒక రాజుగా హేళన చేయడానికి, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన రాజు, కానీ వాళ్ళు హేళన చేయడానికి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారు. ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన కళ్ళకు పెట్టారు. ముళ్ళ కిరీటం. మరి ఆ ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు ఏమి ఆయనకి కిరీటం పెట్టకపోతే రాజు కిరీటం ధరించి పెట్టచ్చు కదా? పెట్టదు. ఎందుకంటే ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకంటే వాళ్ళ కోపం అంతా ఆయన మీద చూపిస్తున్నారు. ఆయన వాళ్ళకు ఎంత కోపం ఉందో మరి ఎందుకు ఆయన మీద అంత కోపం? ఆయన అందరినీ రక్షించాడనా? అందరినీ బాధలో ఉన్న వాళ్ళని రక్షించాడనా? రోగులు స్వస్థపరిచాడనా? లేకపోతే ఎందుకు ఆయన మీద కోపం? అసూయ చేత చేశారంట. ఇదంతా అసూయ చేత చేశారంట. అసూయ చేత చేసి తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా శుభం అని చెప్పి ఆయన్ను అపహసించారంట. ఒక కర్ర ఆయన చేతిలో పెట్టారు. ఆ కర్ర కూడా గట్టి కర్ర కాదు, వెల్లి కర్ర. అంటే దానికి బలం లేని కర్ర ఒకటి ఆయన చేతిలో పెట్టారు. ఆయన చేతిలో పెట్టి యూదుల రాజా నీకు
శుభము అనేది హేళన చేస్తున్నారంట. వాళ్ళని హేళన చేసి ఆయనను అపహసించారు. ఇవన్నీ చూస్తున్నాడు యేసయ్య, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. గమనించి ఆయన ఇంకా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆయన ముఖం మీద గుమ్మి వేశారంట. ఎవరన్నా మనం తిడితేనే మనము భరించలేము, ఎవరన్నా తిడితేనే మనకి చాలా బాధ వస్తుంది, ఎవరన్నా కొడితే మనకి చాలా బాధ వస్తుంది. కానీ ఆయన ముఖం మీద గుమ్మి వేశారంట. ఎంత బాధకరమైన, చూడండి ఎంత బాధాకరమైన పరిస్థితులు ఆయన అనుభవిస్తున్నాడు. అంత బాధాకరమైన పరిస్థితులు అనుభవిస్తూ కూడా మరి ఏం చేస్తున్నాడు ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎరుగరు, అసలు వీళ్ళకి ఏం తెలియట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలియక చేశారంట. ఆయన జీవాధిపతి అని తెలియక చేశారంట. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9-8 వచనం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండు. లోకాధికారులు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంట, లోకాధికారులు. ఆ లోకాధికారులకి ఎవ్వరికి తెలియదంట ఆయన జీవాధిపతి అని. ఎందుకంటే ఆయన ఎప్పుడు వీళ్ళ రాజరికానికి అడ్డొస్తున్నాడని కేవలం అసూయ చేతే ఆయన్ని సిలువకి అప్పగించారు. కానీ ఆయన జీవాధిపతి అని వాళ్ళకు తెలియదు. జీవాధిపతి అని తెలియకే వాళ్ళు ఆయన్ను సిలువ వేశారంట. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియదు. సహోదరులారా అందరికి చెప్తున్నాడు, మీరును మీ అధికారులను ఏం చేశారంట, అది తెలియక చేశారంట. తెలియక చేస్తున్నారు కాబట్టి ఆయన గ్రహించాడు, యేసుక్రీస్తు గ్రహించి అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఒక క్షమాపణ ప్రార్థన. ఈ సందేశం ఒకటి ప్రేమ సందేశం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించబట్టి ఆయన మన కోసం సిలువలో రక్తము కార్చాడు. ఆయన సిలువలో రక్తం ఎందుకు కార్చాడు, ఎందుకు బలి అయ్యాడంటే ఆయన చిత్తం నెరవేర్చుట ఆయనకి ఇష్టం, తండ్రి చిత్తం నెరవేర్చుట. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏమా, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో వచ్చింది. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఎందుకంటే తండ్రి చిత్తమైనది. తండ్రి ఆయనని ఎందుకు పంపించాడు భూలోకంలోకి, ఆయనను అందరినీ తన వైపుకు ఆకర్షించుకోవాలని, అందరినీ ఆయన వైపుకు ఆకర్షించుకొని అందరినీ రక్షించాలని ఆయన చిత్తమైనది. అందుకబట్టి ఆయన చిత్తమైనది కాబట్టి ఆయన సిలువలో రాణిపై వేలాడబడ్డాడు. ఆయన కనుక ప్రార్థించుకుని ఆయన తండ్రిని కనుక అడిగితే వేవేల సైన్య సమూహమును పంపిస్తాడు. ఎంత సైన్య సమూహం అంటే అక్కడ చెప్తాడు 12 సేనా వ్యూహాలు అని చెప్తాడు. 12 సేనా వ్యూహాలు అంటే 72,000 సైనికులు ఆయన తండ్రి దగ్గర ఉన్నారంట. మరి ఆ సైనికుల్లో ఒకరిని పంపించినా కానీ వాళ్ళందరినీ తుత్తినీళ్ళు చేసేవాళ్ళే కదా. కానీ అలా చేయాల. ఎందుకని? ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో కూడా సేమ్ అదే ఉంటుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది. ఆయన చిత్తం ఇంకా ఏంటంటే ఆయన పని ఏదైతే ఇచ్చాడో, ఆయన ఏం పని ఇచ్చాడు?
దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, దీనులకు ఆదరించుటకు ఆయనను భూలోకంలోనికి పంపారు. ఈ భూలోకంలోనికి పంపినప్పుడు ఆయన చిత్తమును సంపూర్తిగా నెరవేర్చాడు. సంపూర్తిగా చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచుతుని. ఆయన కనుక సిలువలో వేలాడబడకపోతే భూమి మీద ఆయనకు మహిమ ఉండేది కాదు, తండ్రికి మహిమ ఉండేది కాదు. ఎందుకంటే తండ్రిని మహిమపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వేదలకు సువర్తమానం ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దీనులందరినీ ఆదరించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చేసేది ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటండి? హింసించే వారి కోసం ప్రార్థిస్తున్నారు. మనం పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలంటే మనం ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించాలి. ఇంకొకటి, దూషించు వారిని, హింసించు వారిని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆయన చేస్తుంది. ఇప్పుడు ఆయన దూషిస్తూ వస్తున్నారు, ఆయన్ను హేళన చేస్తూ వస్తున్నారు, కానీ ఆయన వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేవను, కనులతో కలిసి అతను కొలసము విభాగింపకుంటును. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయనను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసింది. ఈ లేఖనము నెరవేరునట్లు ఆయన సిలువలో వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శరీరధారి అయిన రోజుల్లో రోగుల కొరకు ప్రార్థించాడు, తను దూషించే వారి కోసం ప్రార్థించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. అంటే మనల్ని కష్టపెట్టే వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఆ మనసు తీసేదేవా అనేది మనం ప్రార్థన చేయాలి. ఆయన ఏం చేశాడు? అనేకుల పాపములు భరించు, మనందరి పాపములను ఆయన భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. తిరుగుబాటు చేసే వారిని గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే తండ్రి వీరేం చేస్తున్నారని వీరికి తెలియట్లేదంట, వీరికి తెలియక చేస్తున్నారు కాబట్టి తండ్రి క్షమించండి. ఎందుకంటే ఆయన మనల్ని చాలా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు, తర్వాత మనల్ని ప్రేమించమని చెప్పాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపెను. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపెను. ఎందుకు పంపారంట? ఆయనే మనలను ప్రేమించాడు. ప్రేమించి బట్టి తన కుమారుని పంపాడు. ఆ కుమారుని పంపబట్టే మనకి మంచి శుభ శుక్రవారము మనం ఏ విధంగా కూడి కొనియాడుటకు దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన చెప్పేదంతా ఏంటంటే ప్రేమ కలిగి ఉండి ఒకరినొకరు క్షమించండి. బైబిల్ మొత్తం యొక్క సారాంశం ఏంటంటే అందరి ఎడల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, అందరినీ ఒకరినొకరు క్షమించుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకరిలో ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించింది. దేవుడు ఇక్కడ మనకు ఒక మార్గం చూపిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే కల్వరి శిలువలో అందరినీ క్షమించాడు కాబట్టి ఆ మార్గంలోనే మనల్ని నడవమని చెప్తున్నారు. ఏ మార్గం అంటది? ఒకరి యందు ఒకరు దయ కలిగి కరుణా హృదయులై. అందరూ
జాలి కలిగి ఒకరి యందు ఒకరిలో ప్రేమ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఒకరినొకరము క్షమించుకోవాలి. ఇదే దేవుడు మనకిచ్చిన ప్రేమ సందేశం. ఏ సందేశం అంటే ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరము ప్రేమించుకోవాలి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురి కనుక వీరిని క్షమించమని చెప్తాడు. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడే ఉన్నాడు, అందరికీ ప్రభువై ఉన్నాడు. అదే అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో చెప్తారు కదా. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే ఆయన చాలా మంచి మాట కనిపిస్తుంది అక్కడ. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 26-27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని నన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరచింది. అందరి కోసం ఒకవేళ ఎవరైనా సరే ఆయన వెదకి ఆయన కనుగొంటారేమో అని అందరి మీద, ప్రతి జాతి మనిషి అంట. ఏ ఒక్కరికి క్రిస్టియన్స్ కనే కాదు, హిందువులకు కాదు, ముస్లిమ్స్ కాదు, ఆయన ప్రతి జాతి మనుషుల నుండి యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన తన ఒకవేళ వెదకి కనుగొంటారేమో అని చెప్పి ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం సిలువలో మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించాలి. 2 మార్గాలు, ఒకటి క్షమాపణ మార్గం, ఒకటి ప్రేమ మార్గం. ఈ 2 మార్గాలే దేవుడు మనకి చూపించున్నాడు. ఈ 2 మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన కృప తోడైంది కాక. ఆమేన్.